నేను నా లాస్ట్ వీడియోలో ఎటువంటి ఎసెట్స్ని కొంటే మనం రిచ్ అవుతామో చెప్పా. సో ఈ వీడియోలో ఎటువంటి ఎసెట్స్ని కొంటే మనం పూర్ అవుతామో చెప్తా. ఈ ఎసెట్స్ని కొంటే మనం రిచ్ కాదు, పూర్ అవుతాం. నార్మల్గా చెప్పాలంటే ఇవి ఎసెట్స్ కాదు, ఎసెట్స్ లాగా కనిపించే లైబిలిటీస్. అర్థమైందండి? మీలో చాలామంది ఎసెట్స్ అనుకొని ఈ లైబిలిటీస్ని కొనే ఉంటారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఎసెట్స్ లాగా కనిపించే ఆ 4 లైబిలిటీస్ ఏమిటో మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, అపార్ట్మెంట్లో ఫ్లాట్. నేను చెప్తుంది అపార్ట్మెంట్లో ఫ్లాట్, అంతేగాని ల్యాండ్ కాదు, అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు, అదేవిధంగా కమర్షియల్ బిల్డింగ్ కాదు, ఏది కాదు. నేను చెప్తుంది మనం బ్రతకడానికి అపార్ట్మెంట్లో ఫ్లాట్. ఇది చాలా మందికి లైబిలిటీ, ఎసెట్ అనుకుని పెట్టుబడి పెడుతూ ఉంటారు లోన్ తీసుకొని మరి. కానీ చాలా మందికి ఇది లైబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, కొందరికి ఆల్రెడీ సొంత ఇల్లు మంచిగా ఉంటుంది, అందులోనే బ్రతుకుతారు. కానీ యాడ్ వస్తుంది, చాలా మంది ఈ అపార్ట్మెంట్లు కట్టే బిల్డర్స్ మేము అపార్ట్మెంట్ కడుతున్నాం, 2 BHK 3 BHK కొనండి, ఫ్యూచర్లో రెంటు, అదేవిధంగా బిల్డింగ్ వాల్యూ పెరుగుతుంది, డబుల్ త్రిబుల్ అంటారు. దాన్ని చూసి వాళ్ళు ఉండరు, రెంట్కి ఇస్తారనమాట. రెంట్కి ఇవ్వడానికి డబ్బంతా ఖర్చు పెట్టి అదేవిధంగా హోమ్ లోన్ తీసుకొని ఒక ఇంటిని అనగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ని కొంటారనమాట. కొన్న తర్వాత వాళ్ళకి రెంటల్ ఈల్డ్ 5%. ఆ విధంగా వస్తే గుడ్. కానీ రియాలిటీలో చాలా ఏరియాస్లో వాళ్ళకు వచ్చేది 3% రెంటల్ ఈల్డ్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా అపార్ట్మెంట్లోని ఫ్లాటు 1 కోటి. ఈ కోటిలో 3% అంటే 3 lakh పర్ ఇయర్. అదే మంత్కి 25,000, విచ్ ఈస్ నాట్ గుడ్. ఇది కనుక ఇన్ కేస్ వాళ్ళకి రిటర్నే కావాలి, ఈ ఫ్లాట్ ద్వారా వచ్చే రెంటే కావాలి అనుకున్నట్లయితే 25,000 కాదు, వాళ్ళకి 5% రావాలి మినిమం. 5% అంటే 1 కోటి ప్రాపర్టీ వాల్యూ, 5% అంటే 5 lakh పర్ ఇయర్, అంటే మంత్కి 41,667. ఇంత వస్తే ఇది ఓకే, ఇంత వస్తే మంచిది కాదు. మన ఇండియాలో యావరేజ్గా రెంటల్ ఈల్డ్ చూసుకున్నట్లయితే 4 to 5%. నేను చెప్తుంది యావరేజ్. కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉంది, కొన్ని సిటీస్లో తక్కువ ఉంది. నేను చెప్తుంది యావరేజ్గా 4 to 5. అదే మన హైదరాబాద్లో 3.88, డిపెండ్స్ అపాన్ ఏరియా. ఇది కూడా యావరేజ్. కొన్ని ఏరియాస్లో రెంటల్ ఈల్డ్ ఎక్కువ, అక్కడ కనుక ఈ ఫ్లాట్ కొంటే ఇన్ కేస్ మీరు కనుక రిటర్న్స్ కోసం కొంటే విచ్ ఇస్ గుడ్. అదే రెంటల్ ఈల్డ్ తక్కువ ఉంటే వర్త్ కాదు. సో చూసుకొని ఆ తర్వాత మాత్రమే కొనుక్కోండి. మీరు అడగొచ్చు, ఇప్పుడు రెంట్ తక్కువ కానీ ఫ్యూచర్లో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది కదా, ఇప్పుడు కోటి పెట్టి కొన్నా, ఫ్యూచర్లో 2 కోట్లు ఈ విధంగా అవుతుంది కదా, అప్పుడు ప్రాఫిట్ కదా. ఎస్ అవుతుంది, కానీ టైం ఖచ్చితంగా పడుతుంది. ఇన్ కేస్ మీ ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతున్నట్లయితే కాస్త తక్కువ టైంలోనే డబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీ ఏరియాలో అంతగా డెవలప్మెంట్ లేకపోతే కాస్త టైం పడుతుంది. అండ్ నేను చెప్తుంది అపార్ట్మెంట్లోని ఫ్లాట్. మన అపార్ట్మెంట్లో చాలా ఫ్లాట్స్ ఉంటాయి, చాలామంది ఫ్లాట్స్ అయితే కొంటారు కదా. మనం ఒక్కరమే కాదు, కింద కానీ ల్యాండ్ తక్కువ ల్యాండ్లో పెద్ద బిల్డింగ్ కడతాడు, ఆ బిల్డింగ్లో చాలా హౌసెస్ ఉంటాయి, దాన్నే ఫ్లాట్ అంటాం. ఈ ఫ్లాట్స్ని మనం కొనుక్కుంటూ ఉంటాం, కానీ ఉన్న ల్యాండ్ తక్కువే. ఈ ల్యాండ్లో ఇలా డివైడ్ చేస్తారనమాట. రేపు మన బిల్డింగ్ని పడగొట్టేసిన తర్వాత, అనగా బిల్డింగ్ లైఫ్ స్పాను 30 to 60 years. అర్థమైందండి? మనం అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొంటే లైఫ్ లాంగ్ ఆ బిల్డింగ్ ఉండదు, దానికి కూడా లైఫ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లైఫ్ 30 to 60 years. ఇన్ కేస్ బిల్డరు బాగా కడితే 100 years, కానీ యావరేజ్గా 50 years. అర్థమైందండి? 50 years, మినిమం 30 years. ఇన్ కేస్ బాగా కట్టలేదు, 30 yearsలో మీ బిల్డింగ్ని పడగొట్టేసి
మళ్ళీ ఇంకొకసారి కట్టాలి. అప్పుడు ఏం చేస్తారు? బిల్డింగ్ని పడగొట్టేశారండి, కింద ల్యాండ్ ఉంటుంది. ఈ ల్యాండ్లో నీ షేర్ ఇంత, నా షేర్ ఇంత, వాళ్ళ షేర్ ఇంత అని చెప్పి డివైడ్ చేస్తారన్నమాట. ఉన్నదే చిన్న ల్యాండు, ఆ చిన్న ల్యాండ్లో మళ్ళీ చిన్న చిన్న పార్ట్లు, కేక్ ముక్కలు మనకైతే వస్తాయి. లేదా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ అదే ల్యాండ్లో కడతారనమాట బిల్డింగు. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు అడగొచ్చు, 1 కోటి కాస్త 2 కోట్లు అయిపోద్ది కదా అని. ఇన్ కేస్ ఆ ఏరియాలో డెవలప్మెంట్ అన్నది అంతగా లేకపోతే టైం పడుతుంది. ఆ గ్యాప్లోనే మన బిల్డింగ్ పాతదైపోద్ది. పాత బిల్డింగ్ని ఎక్కువ పెట్టి కొంటారా? కొనరు. ఎందుకంటే చాలామందికి తెలుసు యావరేజ్ ఏజ్ 30 to 60 ఇయర్స్ అని చెప్పి. మన బిల్డింగ్ పాతదైతే ఎక్కువగా డబ్బిచ్చి మన ఫ్లాట్ని కొనరు. అలాంటప్పుడు ఇది ఎసెట్టా, లైబిలిటీయా? లైబిలిటీ. ఎందుకంటే ఇన్ఫ్లేషన్, దాన్ని కూడా మనమైతే మైండ్లో పెట్టుకోవాలి. దాని ప్రకారంగా చూస్తే మీరు కొనే ఫ్లాట్ అన్నది, మీరు కొనే అపార్ట్మెంట్ అన్నది మంచి ఏరియాలో లేకుండా, మంచి బిల్డర్ కట్టకుండా, యావరేజ్ లైఫ్ అన్నది తక్కువ ఉంటే మీకు అది లైబిలిటీ. సో కొనేటప్పుడే మంచిగా కొనుక్కోండి. లేకపోతే బెస్ట్ ఏంటంటే ల్యాండ్ అండి. ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఈ ల్యాండ్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ ఉండదు, కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గదు. ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, కానీ కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఈవెన్ మీరు అపార్ట్మెంట్ కొన్నా కూడా బిల్డింగ్ వాల్యూ మాత్రమే తగ్గుతుంది. కింద ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది. కానీ మీరు అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు ఎక్కువ డబ్బు మీరు బిల్డింగ్ పైన పెడతారు, కన్స్ట్రక్షన్ పైన ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు, ల్యాండ్ పైన తక్కువ. సో బెటర్ ఏంటంటే లాంగ్ టర్మ్కి ల్యాండ్ కొనుక్కోండి. ల్యాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, డబుల్ త్రిబుల్ అవుతుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో. క్లియర్? ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఫర్నిచర్. చాలామంది చేసే తప్పు ఏంటంటే 60 lakhs పెట్టి హోమ్ లోన్ తీసుకొని ఒక ఇంటిని కొంటారు, లేకపోతే కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత ఫర్నిచర్ కావాలి, దీనికి ఎక్కువగా డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6x6 బెడ్, దానికి 2 lakhs 3 lakhs ఆ విధంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అదేవిధంగా డైనింగ్ టేబుల్కి 1,00,000, ఇలా చిన్న చిన్న వాటికి అరౌండ్ 6 to 7 lakhs ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చు పెట్టండి, తప్పేం లేదు. ఇంటీరియర్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీ వద్ద డబ్బున్నా, అంత డబ్బు వస్తున్నా ఖర్చు పెట్టండి. కానీ చాలామంది ఈ 60 lakhs హోమ్ లోన్ తీసుకుని ఉంటారు. దీనికి వడ్డీ ఖచ్చితంగా కట్టాలి. ఫ్రీయా? కాదు, వడ్డీ కట్టాలి. చాలా ఎక్కువగా వడ్డీ అయితే కడతాం. ప్లస్ డబ్బు లేక ఈ 6 to 7 lakhs మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకుంటారనమాట. అది తప్పు. దీనికి మళ్ళీ వడ్డీ, దానికి వడ్డీ. ఇది ట్రాప్. ఎందుకంటే ఈ ఫర్నిచర్ విలువ డే బై డే తగ్గుతూ ఉంటుంది, పెరగదు. దీని విలువ తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడండి బెడ్, ఒక 4-5 years తర్వాత అమ్మండి, తక్కువ ప్రైస్ తగ్గుతుంది. సో అలా తగ్గే వాటిపైన అప్పు చేసి మరీ మీరు కొంటున్నట్లయితే అది ఆస్తి కాదు, అది లైబిలిటీ. అర్థమైందండి? ఫర్నిచర్ మీద ఖర్చు పెట్టండి, స్తోమత ఉంటే కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెట్టి కాకుండా 2 to 3 lakhs కాకుండా మీరు 6x6 బెడ్ ఒక 1,00,000 కూడా వద్దు అనుకున్నట్లయితే మనకి 80,000 70,000లో కూడా మంచిగా బెడ్లు వస్తూ ఉంటాయి. డైనింగ్ టేబుల్ 1,00,000 వద్దు అనుకున్నట్లయితే 30,000 40,000లో కూడా మనమైతే కొనుక్కోవచ్చు. తగ్గించండి, మీ స్థాయిని బట్టి కొనుక్కోండి, తప్పేం లేదు. ఇది సెకండ్ వన్. ఇంకా థర్డ్, కార్ లేదా బైక్. చాలామంది జాబ్ రాగానే ఫస్ట్ కొనేది కారు లేకపోతే బైకు కదా. కొనుక్కోండి. ఆఫీస్కి వెళ్ళాలంటే కారు లేదా బైకు కావాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే మనకి ఎంత స్థాయి ఉందో అంతలోనే కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వార్షిక ఆదాయం 10 lakhs అయితే మన కార్ వాల్యూ 50% ఆఫ్ అవర్ యాన్యువల్ ఇన్కమ్. మనకి సంవత్సరానికి ఎంతైతే డబ్బు వస్తుందో దానిలో 50% మన కార్ విలువ ఉండాలి. సో 10 lakhs కాబట్టి మీరు సంపాదించేది మన కార్ విలువ 5 lakhs అంతే. ఎగ్జాంపుల్గా మీరు 20 lakhs సంపాదిస్తున్నట్లయితే మీ కారు విలువ 10 lakhs ఆ విధంగా ఉండాలి. ఇది ఫార్ములా. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది. అంతేగాని శక్తిని మించి అప్పు చేస్తా అంటే మనమే భరించాలి. అర్థమైందండి? ఎందుకంటే మన కార్ విలువ డే బై డే తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షోరూమ్ నుంచి బయటికి తీసుకురాగానే 10% తగ్గిపోద్ది. ఈరోజు కొనండి, ఒక 10 days తర్వాత అమ్మండి. 10 lakhs పెట్టుకుంటారు, 9 lakhsకి ఇస్తావా? లేకపోతే 9,10,000 ఇస్తా అంటారు. ఎందుకంటే
షోరూమ్ నుంచి కార్ని బయటకు తీసుకురాగానే 10% తగ్గిపోద్ది ఎవ్రీ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 20% డౌను. 1 ఇయర్ అయింది కొని 10 lakhs, ఇప్పుడు అమ్మాలంటే 1 ఇయర్ తర్వాత 8 lakhs. ఆ తర్వాత ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 10% తగ్గుతుంది. ఓకేనండి, ఇయర్కి 10% తగ్గుతూ ఉంటుంది మన కార్ విలువ. అదేవిధంగా బైక్ సేమ్. నేను చెప్పేది ఏంటంటే కొనుక్కోండి, తప్పేం లేదు, మనం అనుభవించాలి, నడపాలి. కానీ వెనక్కి కట్టగలమా? ఇప్పుడు కార్ లోన్ తీసుకొని కొంటాం పెద్ద కారు, కానీ వెనక్కి కట్టగలమా? అది మైండ్లో పెట్టుకొని ఆ తర్వాత కొనండి. ఎందుకంటే ఎలా చూసుకున్నా ఇది ఎసెట్ కాదు, ఇది లైబిలిటీ. చాలామంది ఈ కారు బైకు ఇవన్నీ ఎసెట్లేమో ఆస్తేమో రేపొద్దున చూపించుకోవచ్చు, ప్రెస్టేజ్. నా ఇంటి ముందు కారు బైక్ ఉంటే ఆస్తి పెరిగింది అనుకుంటారు, కానీ ఇది లైబిలిటీ. ఎందుకంటే దాని విలువ తగ్గుతూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అదేవిధంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తెగ కొంటూనే ఉన్నారండి. ఫోన్లు అవి ఇవి కొంటూనే ఉన్నాం, కానీ అది ట్రాప్. ఎందుకు కొంటున్నాం? ప్రైస్ తగ్గింది కదా, ఒప్పుకుంటా. మీకు నిజంగానే అవసరం అనుకుంటే కొనుక్కోండి, వాళ్ళ గురించి చెప్పడంలా. కొందరు ఏం చేస్తారంటే ఆఫర్లు బాబోయ్ తగ్గినాయి అంట, చూద్దాం, దీని మీద 50% ఆఫ్, 70% ఆఫ్ అని చెప్పి కొంటూ ఉంటారు. వాళ్ళకి అవసరం ఉందా? లేదు. యాడ్ చూశారు, ప్రైజెస్ డ్రాప్, అయిపోయి డ్రాపా అని చెప్పి కొంటూ ఉంటారు. ఎందుకండి? అవి ఆస్తి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద ఆల్రెడీ OnePlus ఫోన్ మంచిగా ఉంది, మంచిగా పనిచేస్తుంది, అంత మంచిగా ఉంది. యాడ్ చూశారు ఐఫోన్ డ్రాప్ అని చెప్పి ప్రైజ్. అవసరం లేకపోయినా కూడా ఆ ఫోన్ ఉండగా కూడా ఐఫోన్ కొంటారు. ఉంటుంది, అవును, చూపించుకోవచ్చు, రిచ్ అని చెప్పి మనం చూపించుకోవచ్చు, కానీ దీని విలువ కూడా తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 1,40,000 పెట్టి కొన్నా, ఇప్పుడు అమ్మాలంటే నాకు ఇచ్చేది 80,000 పోయింది. ఇప్పుడు నాకైతే షార్ట్స్ అవి ఇవి రికార్డ్ చేస్తా, దీని ద్వారా డబ్బు వస్తుంది అనుకుందాం, ఎసెట్ అనుకుందాం. నాకు ఎగ్జాంపుల్గా పర్సనల్గా ఇన్ కేస్ మీరు ఐఫోన్ కొన్నారు, 15 Pro Max కొన్నారండి, మీకు గీల్స్ ఏం లేవు, ఏం షూట్ చేయట్లా, జస్ట్ ఏదో ఫోన్ మాట్లాడతారు, పెట్టేస్తారు, ఫోన్ మాట్లాడతారు, గేమ్స్ ఆడతారు, ఉంటుంది అంతే. దానికి అంత పెట్టడం కరెక్ట్ కాదు. ఇన్ కేస్ దీన్ని యూజ్ చేస్తూ మీకు డబ్బు వస్తున్నట్లయితే, రిటర్న్ వస్తున్నట్లయితే అది ఆస్తి. నేను చెప్పాను కదా, అది నన్ను రిచ్ చేస్తుంది. నేను దీంతో షార్ట్స్ షూట్ చేసి అప్లోడ్ చేస్తే దాని ద్వారా డబ్బు వస్తుంది నాకు, దీని ద్వారా నేను రిచ్ అవుతా, అది నాకు ఎసెట్, పర్సనల్గా ఎసెట్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఏం లేదు, జస్ట్ ఏంటంటే వాడతారు, మీకు అది లైబిలిటీ. అదే నేను చెప్తూ ఉన్నా. సో ఎంత ఆఫర్ పెట్టినా మీకు అవసరం లేకపోతే కొనకండి. నో కాస్ట్ ఈఎంఐ, ఈ మధ్యన నో కాస్ట్ ఈఎంఐని చూసి కొనేస్తూ ఉన్నారనమాట. సర్లే 1,50,000 1,30,000 కొందాం, మంత్కి 3,000 అంతే కదా, కట్టుకుంటూ పోతా 2 years అని చెప్పి కొంటున్నారు. నో, అది ట్రాప్. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నా కూడా వద్దు. అవసరం ఉంటే ఖర్చు పెట్టి తీసుకోండి. డిస్కౌంట్ అనే కాదు, మీకు నిజంగా అవసరం ఉంది ఖర్చు పెట్టి తీసుకోండి. అవసరం లేదా ఫ్రీగా ఇచ్చినా తీసుకోకండి. గుర్తుపెట్టుకోండి, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు పక్కన పెట్టండి. సో ఎలక్ట్రానిక్స్ కూడా మనల్ని పూర్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న హౌస్ ఉంటుందండి, వాడు ఏం చేస్తాడు, పెద్ద టీవీ 55 inch అదో ఇదో కొంటూ ఉంటాడు. ఇల్లు చిన్నది, టీవీ పెద్దది. సో ఇవన్నీ నో, దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. సో అది ఎసెట్ కాదు, లైబిలిటీ. ఇవి 4 ఎసెట్ అనుకొని మనం లైబిలిటీస్ని కొని మనం పూర్ అవుతూ ఉంటాం వీటి వలన. అదేవిధంగా మెయిన్ థింగ్ అండి, చాలామంది ఇగ్నోర్ చేసేది టర్మ్ ఇన్సూరెన్స్. సో మన లైఫ్లో టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు బాగానే బ్రతుకుతూ ఉన్నాం, రేపు మనం లేకపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మనం అప్పు చేస్తాం, హోమ్ లోను, కార్ లోను, అది ఇది చేస్తాం. రేపు మనకి ఏదో జరుగుతుంది, అప్పుడు మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సో అందుకనే ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మనం లేకపోతే మనం ఎంతైతే కవరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయల పాలసీ కట్టాం, మనం చనిపోతే మన కుటుంబానికి ఈ 1 కోటి రూపాయలు ఇస్తుంది ఆ బీమా సంస్థ. సో మనం లేకపోయినా కూడా మన ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బంది పడదు. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎక్కడ పడితే అక్కడ, ఎటువంటి కంపెనీ పడితే అటువంటి కంపెనీ వద్ద తీసుకోకండి, మంచి కంపెనీ వద్ద తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన కంపెనీ. ఎందుకంటే వీళ్ళకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.51% ఉంది. అదేవిధంగా వీళ్ళ సాల్వెన్సీ రేషియో కూడా ఎక్కువ ఉంది.
ఈ వీడియోకి స్పాన్సర్ ఈ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. అర్థమైందండి. అదేవిధంగా ఇక్కడ మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన ట్యాక్స్ బెనిఫిట్ 46,800 ట్యాక్స్ బెనిఫిట్. అదేవిధంగా మనం డైరెక్ట్గా ఈ వెబ్సైట్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా కొనుక్కోవడం వలన 5% డిస్కౌంట్. సో సేవింగ్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ముఖ్యం. అదేవిధంగా 0 కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మన ఇంటికి వస్తే కాస్త కమిషన్ తీసుకుంటాడనమాట. మన ప్రీమియం నుండి అతనికి కమిషన్ వెళ్తూ ఉంటుంది. మనం కనుక ఆన్లైన్లో కొనుక్కున్నట్లయితే 0 కమిషన్. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే బెనిఫిట్, సో మనం ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకుంటామో ఆ డబ్బు మనం చనిపోతే, ఎగ్జాంపుల్గా చనిపోతే ఈ పాలసీ కట్టిన తర్వాత మనం ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకుంటామో అంత కవరేజ్ మన ఫ్యామిలీకి వెళ్తుంది. ఇన్ కేస్ బ్రతుకున్నా ఇక్కడ డబ్బు అన్నది వెనక్కి అయితే వస్తుంది. ప్రీమియం బ్యాక్ ఎంత 3 lakhs. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో మనకి ప్రీమియం ఎంతైతే కట్టామో అది వెనక్కి వస్తుంది. అది ఇందులో స్పెషాలిటీ. అర్థమైందండి. నార్మల్గా అయితే వెనక్కి రాదు, కానీ ఇందులో వెనక్కి అయితే వస్తుంది మనం బ్రతుకుంటే. చనిపోతే ఇన్ కేస్ చనిపోతే ఈ ₹1,00,00,000 మన ఫ్యామిలీకి అయితే వెళ్తుందన్నమాట. క్లియర్. సో ఈ విధంగా ఇది వర్క్ అవుతుంటుంది. అదేవిధంగా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం 60 years వరకు కడతాం, కానీ 85 years వరకు ఈ కవరేజ్ అయితే మనకి వర్తిస్తుంది. అర్థమైందండి. సో 85 years వరకు ఉంటుంది. అదేవిధంగా 64 క్రిటికల్ ఇల్నెస్ కవర్ అది కూడా ఉంది. మనం రైడర్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే మీరు ఎంత ప్రీమియం కట్టాలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత ప్రీమియం కట్టాలో చూద్దాం. మేలు, అదేవిధంగా స్మోకింగ్ హ్యాబిట్ లేదు. మీ ఏజ్ ఎగ్జాంపుల్గా 18. సో 18 ₹1,00,00,000 కవరేజ్ ₹1,00,00,000. మీరు కట్టాల్సింది మంత్కి 747. అర్థమైందండి. ఎగ్జాంపుల్గా మీ ఏజ్ ఒక 26 అనుకుందాం. ఓకేనా, ఎంటర్ చేస్తున్నా 26. అప్పుడు 1,100 మనమైతే పే చేయాలి. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. సో తక్కువే అండ్ వెనక్కి కూడా వస్తుంది. మనం బ్రతుకుంటే అంతా బాగుంది. మన కుటుంబానికి రిస్క్ అయితే ₹1,00,00,000 వెళ్తాయి. సో కావాలంటే మీరు కొనుక్కోండి. దీని లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సో అర్థమైంది కదండి. మనకి వెనక్కి వస్తుంది. అదేవిధంగా కమిషన్ 0, డిస్కౌంట్ ఉంది. ఇంకేం కావాలంటే కొనుక్కోండి. ఇది చాలా ఇంపార్టెంట్. కొనుక్కునేది ఏదో కావాలంటే ఇప్పుడు కొనుక్కోండి. ఇవి ఆ 4 ఎసెట్స్. ఇవి మనల్ని పూర్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కండిషన్స్ అప్లై. అదేవిధంగా ఫర్నిచర్తో పాటు కారు, బైక్ అని చెప్పాను కదా అది, అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ తప్పుని మీరైతే చేయకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.